సనాతన ధర్మాన్ని సమర్థిస్తున్నందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలని సిపిఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ పాటిస్తున్న ధర్మం అరాచకమైనదని, క్రూరమైనదని మండిపడ్డారు. సనాతన ధర్మంలో అసలు విడాకులే లేవని, అలాంటప్పుడు పవన్ 3 పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నారని నిలదీశారు. పవన్ ధర్మాన్ని విమర్శించిన వారిపై చర్యలు తీసుకోవాలని చెబుతున్నాడని, కానీ ఆ ధర్మాన్ని సమర్థించే వారిపై తానే శిక్షించాలని కోరుతున్నామని స్పష్టం చేశారు. భర్త చనిపోతే భార్యను తగలబెట్టే ఆచారాలు సనాతన ధర్మంలో ఉన్నాయని, అలాంటి వాటిని అనుసరించడం వెనుక నిజాయితీగా అభివర్ణించారు. విడాకులు తీసుకుని మళ్లీ పెళ్లి చేసుకునే పవన్ ధర్మానికి తగినవాడా అని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. నేను దాని మీద కామెంట్ చేసేమాట వాస్తవం. అయితే నా కొటేషన్ తీసుకుని 3 పెళ్లి అని చెప్పేసి మాట పెట్టుకుని నా మీద విమర్శిస్తున్నారు. నేను దాని పోలే. సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా? నేను అడిగిన ప్రశ్న అది. సనాతన ధర్మంలో విడాకులు లేదు. ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఎంత వేధించినా, ఎంత ఏడిపించినా, వాడు ఎంత యథోపనం చేసినా అతనితోనే కాపురం చేయాలి. భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపానికి పోతారు అని, భర్త చనిపోతే చితిమంటలపైన భార్యని కూడా తగలబెడతారు అనేది దాని సారాంశం. అలాంటి సారాంశం నెత్తికెక్కించుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు, మరి విడాకులే లేనప్పుడు మరి మీరు ముగ్గురికి విడాకులు ఇచ్చారని చెప్పేసి ప్రశ్న నేను ముగ్గురు ఒకసారి పెళ్లి చెప్పలే. విడాకులు తీసుకుని పెళ్లి చేసిన మాట వాస్తవమే, అది నాకు ఇప్పుడు తెలుసు. నేను దాని వరకు ఇప్పుడు పోలే. నేను ఫస్ట్ టైం అంటున్నా. సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకెందుకు అది వర్తిస్తాండి అన్న దాని మీద ఊరికి నా మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చెప్తున్నాను, అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం. అది ఆ ధర్మ వ్యవస్థ మొత్తం వెనక్కి తీసుకెళ్లేటువంటి క్రూరమైనటువంటి చర్య అది. అలాంటి క్రూరమైనటువంటి ఫిలాసఫీని ప్రచారం చేయడం అనేది చాలా ఘోరమైనది. ఇప్పుడు చెప్తున్నా, సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని నిన్ను అరెస్ట్ చేయని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. నేను చెప్తున్నా, సనాతన ధర్మాన్ని సమర్థించే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే. అది మన సెక్యులరిజానికి, ప్రజాస్వామ్యానికి, మన రాజ్యాంగానికి అర్థం పట్టే పద్ధతిలో ఉంటుంది. కాబట్టి సనాతన